అందరికీ నమస్తే అండి. మరో విషయంతో నేను మీ ముందుకు వచ్చింది మీ నర్సింగ్ ఆఫీసర్. ఈరోజు టీబీ గురించి చెప్తున్నాను, అంటే ట్యూబర్క్యులోసిస్. దీన్ని తెలుగులో క్షయవ్యాధి అంటారు. ఇది దేనివల్ల వస్తుందంటే బ్యాక్టీరియా ద్వారా. ఏ బ్యాక్టీరియా అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులై అనే బ్యాక్టీరియా ద్వారా ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది వస్తుంది. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు మన నోట్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా, మనం తుమ్మినప్పుడు మన నోస్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా కూడా గాలిలో వెదజల్లబడుతుంటుంది. దీన్నే ఎయిర్ బార్న్ డిసీజ్ అని కూడా అంటారు. మనం అప్పుడు ఆ ఏరియాలో ఉన్నప్పుడు మనం ఇన్హేల్ చేసినప్పుడు, అంటే ఆ గాలిని పీల్చినప్పుడు ఆ బ్యాక్టీరియా మన లోపలికి వెళ్తుంది. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అన్నమాట. అది బాగా బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. 1కి 100, 100కి 1000, 1000కి మిలియన్స్ అయ్యి మన ఊపిరితిత్తులని పాడు చేయడానికి అది అక్కడ నెలకొంటుంది. ఆ తర్వాత బాగా దగ్గు రావటం, జ్వరం రావటం, అలసిపోవటం, తర్వాత లో జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, నడవలేకపోవటం, అన్ని రకాలుగా మనం ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి ఈ జబ్బును అరికట్టాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించండి. టీబీ పేషెంట్లు అందరూ కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ ఇంటి వారిని కూడా రాకుండా చూసుకోండి. పుట్టిన వెంటనే 2 వారాల లోపు తప్పనిసరిగా BCG టీకాని వేయించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.